ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారిని. ఎందుకు? డిప్యూటీ కమిషనర్ గారికి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం అడిగితే నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నాడు, ఇవ్వట్లేదు. మేము వెళ్ళి కలిస్తే మా ముందు ఎవరైతే ఇన్ఛార్జ్ పిలిచారు, మాట్లాడారు, ఇమీడియట్ ఇవ్వాలన్నాడు. ఇమీడియట్ కాదు, మనకు ఆ యొక్క ఆర్టీఐ ప్రకారం మనకి ఎన్ని రోజులు రావాలో అన్ని రోజులు రావాల్సిందే, కానీ రాలేదు. 5 నెలలు అవుతుంది. అలాగే అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసినా కూడా స్పందన లేదు. ఏదో నామమాత్రం అక్కడ వెళ్ళి చేస్తున్నారు, నామమాత్రంగా చేస్తున్నారు. అసలు నోటీసులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇస్తే మరి మాకు ఎందుకు చూపించట్లేదు? మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేతులు కట్టుకుని అడగాలంట. మాకు రిప్లై ఇస్తున్నారు ట్విట్టర్లో అధికారులు. మేమే మీకు ఎలాగైతే కంప్లైంట్ ఇస్తున్నామో వార్తాకథలు వస్తున్నాయి, అలాగే మాకు ఇవ్వండి, మాకు కూడా ఫోటో కాపీస్ పంపించాలా, అది మీ బాధ్యత. మేము మాకు అడిగే హక్కు ఉంది, మీరు చూపించే బాధ్యత. మేము ఆఫీస్కి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ ఎలాగైతే కంప్లైంట్ ఇచ్చామో ఆన్లైన్ అలాగే మీరు కంప్లైంట్ పెట్టండి. ట్విట్టర్ మేము పంపించాము నోటీస్ అని చూపించండి. నోటీస్ చూపించాలా, ఏం చర్యలు తీసుకున్నారో తెలియాలి. ఎంత వాళ్ళు అక్రమంగా ఎంత నిర్మించారు, అంటే మీరు పర్మిషన్ ఎంత ఇచ్చారు, వాళ్ళు ఎంత డీవియేషన్ చేశారు, ఎంత ఎక్కువ కట్టారు, అనుమతులు ఉల్లంఘించి వాటి వివరాలు పూర్తిగా తెలియచేయట్లేదు. నిత్యం ఎన్నో వార్తా కథనాలు. ఉప్పల్ సర్కిల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు ఎన్ని వార్తా కథనం వచ్చినా స్పందించని డిప్యూటీ కమిషనర్. ఇది వాస్తవం. ఇది ఆ గతంలో ఎన్నోసార్లు మేము తెలియజేశాము, ఆయన కూడా స్పందించట్లేదు. డిప్యూటీ కమిషనర్ గారు, మీకు జీతం ఎవరిస్తున్నారు? ప్రజలు కట్టే పన్నుతో వస్తుంది. మరి ఆ పన్నులు ఎలా వస్తున్నాయి? పన్నులు ఆస్తి పన్నులో తేడాలు వస్తున్నాయి. ఉప్పల్ మున్సిపాలిటీలో మేము చూపిస్తాం మేము తప్పకుండా. అన్ని పర్మిషన్లు చేయండి. మీరు ఎన్ని పర్మిషన్లు, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆస్తి పన్ను ఎంత వస్తుంది, మిగతా ఎక్కడ పోతుంది, అవన్నీ చేయండి. మీరు ఎన్నో అక్రమ నిర్మాణాల గురించి. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి డిప్యూటీ కమిషనర్ గారు, ఎవరు ఇల్లు కడుతున్నారు, ఎంత కడుతున్నారు అనేది మాకు అనవసరం. మా దృష్టికి వచ్చినవి మేము స్పందిస్తున్నాం, మా దృష్టికి వచ్చినవి మీ దగ్గర తీసుకొస్తున్నాం, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అక్రమ నిర్మాణం నుంచి వాటి మీద మీరు స్పందించడం ఎట్లండి? వందలలో జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాలు. మేము జస్ట్ 10లలో ఇస్తున్నాం. మా దృష్టికి వచ్చినాయి, మా దగ్గరికి వాస్తవాలతో వస్తే మేము, అంతేగాని చాలా మంది వాళ్ళు ఇల్లు కడుతున్నారు, కూతురు సెటిల్మెంట్లు అవన్నీ ఉంటాయి. మా దగ్గర మా టీం అలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రజా సంకల్పం. ఇప్పటికైనా మారండి. మీరు తక్షణమే మీ ఇన్వాల్వ్లో ఎన్నెన్ని ఫిర్యాదు వాటన్నిటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎన్నునే వాటన్నిటికి ఇవ్వాల్సిన బాధ్యత. లేకుంటే న్యాయమైన చట్టపరమైన చర్యలు లీగల్ గా మేము తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజం. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.